నమస్తే. ఏంటి ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మా నాన్నగారు రాలేదనా? మా నాన్నగారికి నడుము నొప్పి. కరెక్ట్, అందుకే పంచాయతీకి నన్ను పంపించారు. ఏ నేను రాకూడదా? బయలేటోర్చిన బాబు గారు, బొబ్బుల వంశ వారసులు మీరు. రేపో మాపో తమరు తీర్పు చెప్పాల్సినదే. రండి కూర్చోండి. అందులోనా? అందులో 30 ఏళ్ళ నుంచి కూర్చునే మా నాన్నగారికి నడుము నొప్పి వచ్చింది. అందుకోసం నేను అందులో కూర్చోను. కావాలంటే ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడెక్కడో సిరిసిరిమ ఉన్నట్టుంది. నేను చూస్తే బాగోదు, నువ్వు చూడు. కింద చూడరా. ఏంటి సమస్య? వీడి పేరు అప్పలకొండ బాబు గారు. ఈవిడేమో అవునయ్యా అక్కడ నిలబడింది. ఆవిడేమో సెటప్. తమకెట తెలిసింది బాబు? చూస్తే తెలియడంలా. పెళ్ళాం పాత పడిపోయింది, అందుకే దూరంగా నిలబెట్టాడు. ఉంచుకున్నదేమో కొత్త మోజు, అందుకే అతుక్కు నిలబడ్డాడు. అంతేగా? అవునయ్యా. దీనికో పంచాయతీ, దీనికో తీర్పు. భలేవారండి. ఇదంతా 5 నిమిషాల్లో తేల్చేస్తాను. నువ్వు చెప్పమ్మా. ఆ దరిద్రపు ముండ నా మొగుడిని వల్ల వేసుకుంది బాబు. దాని దగ్గర ఏం చూశాడో నాకు ఈ పసుపు తాడు మిగిల్చి నా నగలన్నీ దానికి దోచిపెట్టాడు బాబు. అవి పోతే పోయాయి, కనీసం నా మొగుడినైనా నాకు ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో వద్దమ్మా, అంతకంటే మంచి ఐడియా చెప్తాను. చూడు, ఆడ మగ అంతా ఒకటే. ఎప్పుడు వాడిని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడో నువ్వు కూడా వాడిని వదిలేయి. ఈ చెత్తపట్లన్నీ తీసి పారేసి హాయిగా దానిలా డ్రెస్ వేసుకో. సూపర్ గా ఉంటావు. అప్పుడు నువ్వు ఎవరిని ఉంచుకోవచ్చుగా. ఇందులో తప్పేం లేదు. నువ్వు అను. కత్తి లాంటి కుర్రాడు, కారు, తోట, బంగ్లా అన్ని ఏర్పాటు చేస్తాను. ఏం చూస్తున్నావు? కుర్రాడు ఎవరైనా? నేనే. పెద్ద మనిషివి, న్యాయం చేస్తావని నీ పంచాయతీకి వస్తే 10 మందిలో నా మానం తీస్తావురా? ఆ రాక్షసు ముందు డబ్బు కాసిపడి నా మొగుడిని వల్ల వేసుకుందే కానీ నా మొగుడు మేలిమి బంగారం రా. నన్ను నొక్కేసినా నేనాడు పెళ్ళాన్నేరా. సచ్చేదాకా వాడి పెళ్ళాన్నే. ఎందుకు అనవసరంగా ఏడుస్తావు? ఇష్టమైతే ఓకేనా, లేకపోతే నోరు మూసుకో. ఇప్పుడు చూడు డార్లింగ్, ఇట్రా. నీ సంగతి ఏమిటి? కారు, బంగ్లా, తోట, నేను ఓకేనా? గుణపం దొరికాక ఆ గుండు సుత్త పనేంటి? పంచాయతీ పంచాయతీ. డోంట్ టచ్ మీ. మరి నా సంగతి ఏంటి? పోరా గుండు సుది, పోయి ఎట్లా దొక్కు. పద డార్లింగ్. తొందరపడకు డార్లింగ్, తొందరపడకు. అలా నించో. అన్నా ఇట్రా అన్నా. ఇటు రా అన్నా. రారా. ఇప్పుడైనా అర్థమైందిరా కట్టుకున్న దానికి ఉంచుకున్న దానికి తేడా ఏమిటని. నువ్వు చచ్చినా కూడా నీ శవం మీద పడి ఏడ్చేదరా పెళ్ళాం. నువ్వు బతికుంటే కానీ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వాడి వెంట వెళ్లేదేరా. అది చచ్చే వరకు వెనక నిలిచేది, వచ్చే తరానికి వంశాన్ని కాపాడేది పెళ్ళామేరా. మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా అక్క, మా బంధువులు అంటారు. కానీ పెళ్ళాన్ని ఒక్కదాన్నేరా నా పెళ్ళాం అంటారు. ఇక మీద నా బుద్ధి తెచ్చుకుని నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి కాపురం చెయ్యి. చెల్లమా సారీ, వాడికి బుద్ధి రావాలనే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నిన్ను బాధ పెట్టాను. కానీ ఒకటమ్మా, నేను తీర్పు చెప్పి అతను నీకు బలవంతంగా అప్పగించచ్చు. కానీ కాపలా ఉండి అతను నీతో కాపురం చేసేలా చేయలేనుగా. అందుకే తనకు తానే తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేలా చేశాను.